డేటా సైన్స్ ఇంజనీర్ వాళ్ళు డే టు డే అసలు టాస్క్లు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ డేటా సైన్స్ కోర్సు ఎక్కడ తీసుకున్నారు? all, people always think that like, why should I need to go for? If even I'm suggesting you to go to a learn in IIT or IIM also, people will always ask like, why do I need to choose? మీ లింక్డ్ఇన్ నెట్వర్క్ ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు, ఒక్కసారి మా వ్యూవర్స్ చూపించగలరు? కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని కాదు, కానీ అంత కాంట్రవర్షియల్ ఏం కాదులేండి. ఇంకా సో ఈరోజు మన ముందుకి డేటా సైన్స్లో తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాప్ కంపెనీ ఈవేలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో మనం ఈరోజు అసలు డేటా సైన్స్లో మనం కెరియర్ స్టార్ట్ చేయొచ్చా, దాని గురించి ఇన్ డీటెయిల్గా ఫ్రెషర్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చాలా కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. డేటా సైన్స్ పేరు చెప్పి ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం చాలా మందికి పైథాన్ నేర్చుకుంటారు, అంటే పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కానీ డేటా సైన్స్లో పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి డిఫరెన్స్? ఎందుకంటే ఇదే క్వశ్చన్స్ చాలా మంది ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ అడిగారు. అవన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ చేసి డేటా సైన్స్ ఇంజనీర్తో టాప్ కంపెనీలో పనిచేస్తున్న జీవాతో ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము. హై జీవా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్ ఫర్ అవర్ ఫాలోవర్స్. Thank you. యా, Yes. జీవా అంటే ఈ ఓపెన్ డిస్కషన్ ఇది. ఎందుకంటే ఒక యాజ్ ఎ స్టూడెంట్గా, లేకపోతే నేను ఒక కోఆర్డినేట్, లేకపోతే ఒక గార్డియన్గా, మనకున్న ఫాలోవర్స్ కానీ ఏదైతే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళ తరపున క్వశ్చన్స్ నేను డేటా సైన్స్ సంబంధించి అడగాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించిందే ఈ ఇన్వైట్ మీతో చేశాను. అయితే ఇక్కడ డేటా సైన్స్లో స్ట్రైట్ టు పాయింట్, అసలు ఈ డేటా సైన్స్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీ స్టడీ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జీవా. సో ఐమ్ బేసిక్లీ ఫ్రమ్ తిరుపతి. సో ఇప్పుడు నేను తిరుపతిలో ఒక చిన్న కాలేజ్లోనే డిగ్రీ చేసిన, మా ఊర్లోనే చిన్న కాలేజ్లోనే డిగ్రీ చేసిన. సో డిగ్రీ చేసిన బీఎస్సీలో చేసిన. నేను ఇంజనీరింగ్ ఆపర్చునిటీ లేదు, బట్ బీఎస్సీలో డిగ్రీ చేసిన, కంప్యూటర్ సైన్స్ చేసుకున్నా. సో కంప్యూటర్ సైన్స్లో నేను అప్పుడు చూస్ చేసిన సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. సో ఐ డోంట్ నో అబౌట్ ద వాల్యూ ఆఫ్ దాట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ఐ హౌ టుక్ దాట్. వన్స్ డిగ్రీ అంతా కంప్లీట్ అయింది, చిన్న జాబ్కి వెళ్ళిన చెన్నైలో. సో నేను జాబ్ చేస్తున్నా, ఒక 1 year పోయింది అక్కడ. సడన్ గా లైక్ ఐ థాట్ ఆఫ్ పుట్టింగ్ దట్, లైక్ నాకు ఏదో తేడాగా అనిపించింది. నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అంటే అది కంప్లీట్ గా డిఫరెంట్ ఏరియా జాబ్ అది, దానికి నేను చదివిన దానికి ఏం కూడా సంబంధం లేదు. సో సడన్ గా నేను ఓకే బ్రేక్ తీసుకుందాం అనేసి ఒక ప్లాన్ చేసి బ్రేక్ తీసుకున్నా. సో అప్పుడే నేను ఐ థాట్ ఆఫ్ రీసెర్చింగ్ సంథింగ్ లైక్ మనకి ఏది కరెక్ట్ గా ఉంటుంది మేబీ అనేసి. సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది, డేటా సైన్స్ అనేది ఒక కోర్స్ ఉంది. ఓకే. సో ఓకే, ఇంకా నేర్చుకుంటాం దీని గురించి, ఎందుకంటే నాకు 2 ఆప్షన్ ఉన్నాయి. సో అప్పుడు ఎక్కువగా అందరూ కూడా ఫోకస్ చేసింది సాఫ్ట్వేర్ డెవలప్ అవుదాం అని ఫోకస్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ అప్పుడే బూమ్ అవుతా ఉంది. సరే ఇది ఏముంది చూద్దాం ఒకసారి అనేసి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్. నేను చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది, డేటా సైన్స్ లో అంటే ఇంపార్టెంట్ ఏముంటది కదా, ఏమేమి సబ్జెక్ట్స్ అంటే ఏమేమి కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ ఉంటుంది అనేసి అప్పుడు చెక్ చేసిన దాంట్లో నాకు ఒక విషయం అర్థమైంది. డేటా సైన్స్ లో కంప్యూటర్స్ ఉంది, సో ఓకే. కంప్యూటర్ నాలెడ్జ్ రిక్వైర్డ్. డేటా సైన్స్ లో మ్యాథ్స్ నాలెడ్జ్ రిక్వైర్డ్. అండ్ ఓకే. స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇన్ డేటా సైన్స్. అది అర్థం చేసుకున్నాక నాకు ఐ థాట్ అ క్లియర్ ఐడియా దట్ ఓకే, నేను చదివింది అదే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇక్కడ డేటా సైన్స్ లో కూడా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇస్ ప్లేయింగ్ మేజర్ రోల్. నాకు అర్థమైపోయింది ఓకే ఇది కరెక్ట్ ప్లేస్ మనం కెరియర్ స్టార్ట్ చేసేదానికి అనేసి. దెన్ ఓన్లీ ఐ థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు డేటా సైన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఆఫ్టర్ దట్. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్పుడు ఐడియా ఉన్నింది కొంచెమైనా, అంటే మనం పోదాం ఎందుకంటే అందరూ కూడా పోతున్నారు కదా, మనము ట్రై చేద్దాం అనేసి ఒక ఐడియా ఉన్నింది. కానీ ఎప్పుడు నాకు అంటే నేను చదివిన దాంట్లోనే ఒక కోర్స్ ఉంది, అది కూడా ఇప్పుడు లైక్ చాలా పాపులర్ అవుతా ఉంది మార్కెట్లో ఉన్నప్పుడు, ఓకే విల్ టేక్ దిస్ అప్ ఫర్దర్ అనేసి స్టార్ట్ చేసింది డేటా సైన్స్. ఓకే. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఇన్నోవేటివ్లో చేశారు, దెన్ ఇప్పుడు ఈవైలో చేస్తా ఉన్నారు. ఈ ఈవైలో అసలు మీకు ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఈవైలో? ఎందుకంటే డేటా సైన్స్ ఇంటర్వ్యూ కొంతమంది ఈజీ అంటారు, కొంతమంది కష్టం అంటారు. బట్ ఈజీయా కష్టం అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ అని నేను అంటాను. ఓకే. సో నేను ఇప్పుడు ఈవైలో మీరు జాబ్ ఎలా క్రాక్ చేశారు, ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది? సో నాకు ఈవైలో 5 రౌండ్స్ జరిగినాయి మొత్తం ఓకే. ఇంటర్వ్యూ. ఇనిషియలీ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత 3 టెక్నికల్ రౌండ్ ఉంటుంది, అండ్ ఒక హెచ్ఆర్ డిస్కషన్. సో దోస్ ఆర్ నార్మల్ వన్. సో 3 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ రౌండ్స్ ఉంటుంది. సో ఫస్ట్ స్క్రీనింగ్ బేసిక్ లైక్ ఇంటర్వ్యూ కాన్వర్జేషన్ లా ఉంటుంది.
లైక్ ఏం చదివారు, ఎక్కడ చదివారు, వాట్ యూఆర్ డూయింగ్, లైక్ వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్స్. సో ఓన్లీ ఆ క్వశ్చన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇన్ డీటెయిల్ గా నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటుంది. సో వాళ్ళ జేడీకి తగినట్టు క్వశ్చన్స్ అనేది రేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డేటా సైన్స్ అని వచ్చినప్పుడు సో ఆల్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు పైథన్, ఎస్క్యూఎల్, డేటా సైన్స్, మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఆ గురించి కూడా క్వశ్చన్స్ కూడా ఉంటుంది. సో ఓకే. అట్లనే 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ టెక్నికల్ ఉంటుంది. ఓకే, 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ టెక్నికల్. సో డేటా సైన్స్ కోర్సు ఎక్కడ తీసుకున్నారు, ఎలా హెల్ప్ చేస్తారు? ఓకే, సో అది ఒక పెద్ద ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓకే. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్ బై ద వే. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఆల్వేస్. Like ఓకే. people always think that like why should I need to go for, if even I'm suggesting you to go to a learn in IIT or IIM also, people will always ask like why do I need to choose that, right? Even though we know that IIT IIM is like best in all the colleges, but దాంట్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కొంతమందికి, నేను ఎందుకు అక్కడ చేయాలి, వై కాంట్ ఐ లెర్న్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. సో కరెక్ట్. ఈ క్వశ్చన్స్ కి మనం వన్ స్టెప్ లో ఆన్సర్ ఇవ్వలేము. సో నా జర్నీ అనేది లైక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. సో దట్ ఈస్ అ బేసిక్ రిక్వైర్మెంట్, బేసిక్ నాలెడ్జ్ ఐ షుడ్ ఆల్సో హ్యావ్. సో నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, అవును. ఎన్ నెంబర్ మనము ఆ ఎవ్రీథింగ్. బెంగళూరు, ఆ మార్తాలి అండ్ ఆల్సో బీటీఎం లేఅవుట్ దగ్గర అండ్ అక్కడ నడుస్తూ ఉంటే ఒకటే రూమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను నేను అంతా తిరిగాను అనమాట, బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ ఢిల్లీలో కూడా నేను తిరిగాను. సో ఎస్పెషల్లీ బెంగళూరు విషయానికి వస్తే, బెంగళూరు, హైదరాబాద్ అంటే మనందరికి తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. ప్ర ఒక ఒక బడ్డీ కోట్ లాగా ఉంటుంది, వాళ్ళు కూడా డేటా సైన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇస్తుంటారు. అదే చెప్తున్నా కదా. సో చాలా ఉన్నాయి. సో మార్కెట్లో ఇప్పుడైతే కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కి చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి డేటా సైన్స్ కోర్స్ నేర్పించేదానికి. సో అది అబ్సల్యూట్లీ వీ హ్యావ్ టు అక్సెప్ట్ దట్. బట్ నేను నా గురించి నేను ఆలోచించిన, అంటే నేను ఎట్లా వాడిని కాలేజ్లో, నేను ఎట్లా చదువుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాటర్న్ నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ ద గాయ్ లైక్ హూ కాంట్ సిట్ ఆన్ ద ఆన్లైన్ క్లాసెస్. ఓకే. నాకు అది రాదు. సో నేను ఒక 30 minutes కూడా కూర్చోలేను, నా మొబైల్ ఎప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటది. సో అది ఓకే. వితౌట్ ఎనీ ఆబ్వియస్లీ. హెసిటేషన్ అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటది. 30 minutes లోపలే నేను డిస్ట్రాక్ట్ అయిపోతా. సో ఓకే. అది చాలా పెద్ద ప్రాబ్లం గా నాకు అనిపించింది. నేను ఒక ఆన్లైన్ ట్రై చేసిన, బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్ సమ్హౌ. మేబీ ద కోర్స్ కంటెంట్ వాస్ గుడ్ మేబీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై పర్స్పెక్టివ్ యాజ్ అ లెర్నర్, నాకు అది కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది ఆన్లైన్ లో చదవడం అనేది. మేబీ కొంతమందికి, నేనే చూసిన చాలా మందిని ఆన్లైన్ లో చదివి సో ఈక్వల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా వర్క్ చేస్తున్నారు. కానీ ఓకే. నాకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ బెస్ట్ అనిపించింది. ఓకే. ఎందుకంటే వీఆర్ టిపికల్ ఇండియన్ మైండ్ సెట్, లైక్ వి ఆల్వేస్ ప్రిఫర్ దట్ టు గో కాలేజ్. నేను ఫిజికల్ గా పోవాలనుకున్నా అప్పుడే, ఓకే అంటే మనం బెంగళూరు చూస్ చేద్దాం. నేను తిరుపతి, చెన్నై నాకు దగ్గర ఉంటది, లైక్ చెన్నైలో పోయి ఉండొచ్చు. కానీ బెంగళూరు ఎందుకు చూస్ చేసిన అంటే ఇట్స్ లైక్ స్టార్ట్అప్ హబ్, లైక్ మనకి ఎక్కువ స్టార్ట్అప్స్ ఉంటది, జాబ్ కొంచెం ఈజీగా ఉంటది. నేను ఆపర్చునిటీస్ వైజ్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. ఎస్, కరెక్ట్. కంఫర్టబుల్ అవుతా అనేసి బెంగళూరులో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. ఒక 2-3 షార్ట్ లిస్ట్ చేసిన. లైక్ అన్ని ఆస్పెక్ట్ లో చూడాల్సి ఉంది, లైక్ కోర్స్ వైజ్, కంటెంట్ వైజ్, లైక్ పీపుల్ ఎక్స్పీరియన్స్, లైక్ ట్రైనర్ వైజ్, అండ్ ఆల్సో ఫినాన్షియలీ వైజ్, లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో చెక్ చేయాల్సి ఉంది. అవంతా చెక్ చేసినాక లైక్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ కంఫర్టబుల్లీ విత్ 360 digital. ఓకే. Like because at that time I was got like bit like additional opportunities also to go for like better price. So okay, నాకు కొంచెం better price లో వచ్చింది, physical గా ఉండింది. So I thought of it is the best option to go for me. I had another one also, so but physical ఉంది, but price కొంచెం ఎక్కువ ఉండింది కాబట్టి I thought of typical mindset again, like lower price is the best option always, right, for అదే us. అదే, తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ బెనిఫిట్స్ రావాలి. ఎక్కువ ఆబ్వియస్లీ రావాలి టిపికల్ ఎప్పుడు ఇండియన్ కూడా. మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. ఇంకా కుదిరితే యూట్యూబ్ లో Exactly. ఫ్రీగా నేర్చుకోవాలన్నట్లు కూడా ఆలోచిస్తున్నాను. అంతే. సో ఎగ్జాక్ట్లీ అట్లనే అనిపించింది. సో ఇది తక్కువ ఉంది కదా, ఓకే. సో అదే టైంలో మనకి ఓకే ఇక్కడ కొంచెం మనం నేర్చుకుంటాం, మన ఎఫర్ట్ పెడితే మంచిగా పోతుంది కదా అనేసి ఐ థాట్ ఆఫ్ చూసింగ్ 360 డిస్టెన్స్. ఓకే. ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని కాదు, కానీ అంత కాంట్రవర్షియల్ ఏం కాదులేండి. ఇంకా ఇంకా ఎక్కువ కాంట్రవర్షియల్ మాట్లాడుతూ ఉంటారు యూట్యూబ్ లో. ఈ డేటా సైన్స్ పేరు చెప్పి ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దమ్. నాకు జనరల్గా మన స్టూడెంట్స్కి కానీ, ఎవరైతే సివైసీని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, సాధారణమైన చాలా కామన్ డౌట్. కొన్ని ఇన్స్టిట్యూట్లో నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, 60 రోజుల్లో డేటా సైన్స్ కోర్స్, 80 గంటల్లో డేటా సైన్స్ కోర్స్, అండ్ ఇంకొంతమంది ఇంకా ముందుకెళ్ళి 6 months డేటా సైన్స్ కోర్స్ అంటారు.
కానీ రోజుకి గంటే క్లాస్, ఒక 10 నిమిషాలు డౌట్స్ క్లియర్ చేయడానికి, ఇంకా ఆ తర్వాత తూకోన్ హే మేకోన్ హే, తర్వాత సంబంధం లేదు. రియాలిటీలో ఈ విధంగా నేర్చుకొని డేటా సైన్స్లో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందా? ఓకే, ఫైన్. ఓకే, so maybe this is not a like small controversial question, maybe. Fine. సో ఫైన్. సో కాంట్రవర్షియల్ అంటే ఇది నేను ట్రూ అని చెప్పను. Okay, ఎందుకంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కి ఒక్కొక్క లెర్నింగ్ లైక్ ప్రాసెస్ ఉంటుంది. నేను జనరల్ గా చెప్తా, నా ఒపీనియన్ లో చెప్తా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే కన్సిడర్, నేను 3 months లో డేటా సైంటిస్ట్ అవ్వాలి. దట్ ఈస్ మై డెడ్ లైన్. లైక్ 3 months తర్వాత నాకు జాబ్ ఖచ్చితంగా రావాలి, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. లేదు నాకు 6 months టైం ఉంది, లేదంటే 1 year టైం ఉంది. లెట్స్ టేక్ 3 people. ఓకేనా? ఇప్పుడు 3 months లో నాకు జాబ్ కావాల్సినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకుంటాం, ఒక సినారియోలోనే మాట్లాడుకుందాం. ఓకేనా? 4 peoples ఉన్నారు. ఓకేనా? 4 peoples లో ఒక్కరికే జాబ్ ఇస్తారు 3 months తర్వాత. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 months ముగ్గురు అంటే నలుగురు కూడా 1 hour నేర్చుకుంటున్నారు. ఈక్వల్ గా లెర్నింగ్ పోతుంది అందరికీ కూడా. ఓకేనా? ఇప్పుడు ఎవరికి జాబ్ ఇస్తారు? అంటే 1 అవర్ అంటే వాళ్ళలో ఎవరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి ఇస్తారు, ఆబ్వియస్లీ ఎక్కువ ఎగ్జాక్ట్లీ. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి. యూ 1 అవర్ ఆన్సర్ ద పెట్టిన వాళ్ళు క్వశ్చన్. అండ్ నలుగురు ఒకటే ఉన్నారు. యూ ఆన్సర్ ద క్వశ్చన్. ఎఫర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. కరెక్టే కదా? ఇప్పుడు నేను 3 months లో జాబ్ నాకు కావాలంటే వాడు 8 hours అనేది 10 hours కూడా ఎక్స్టెండ్ చేసి చదివేదానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు అవును. ఇన్స్టిట్యూట్ లో మేబీ 1 hour 2 hour ఇస్తున్నారు అనేది మీకు క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆ, అంటే ఎంటైర్ లెర్నింగ్ డ్యూరేషన్ అనేసి ఒకటి ఉంటుంది కదా, ఒక 150 hours అనుకుంటా. ఓకేనా? ఒక పెద్ద పెద్ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, దాంట్లో టాప్ లిస్ట్ లో ఉన్న అంటే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అవి కూడా మాక్సిమం డ్యూరేషన్ అనేది 180 hours 250 hours అదే మాక్సిమం పెట్టుంటారు. లెట్స్ డివైడ్ దట్ 180 hours లైక్ ఇంటూ 8 hours per day. ఇట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 month ఇట్ సెల్ఫ్. ఓకే. 8 hours per day తీసుకుంటే 1 month లోపల అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే, నేను కొత్తగా వస్తున్నాను ఈ ఇండస్ట్రీకి, కొత్తగా వస్తున్నాను. నాకు పైథాన్ అంటే ఏం కూడా తెలియదు, నాకు డేటా సైన్స్ అంటే ఏమని కూడా తెలియదు. ఓకే. సో ఇప్పుడు నాకు 8 hours కంటిన్యూగా చెప్తే ఏం అర్థమవుతుంది? ఓకే. ఏం అర్థం అవ్వదు. సో ఇన్స్టిట్యూట్ విల్ డిసైడ్ ఇట్ లైక్ 1 hour చెప్పాలా, 2 hours చెప్పాలా, 3 hours చెప్పాలా పర్ డే. ఎందుకంటే ఈ 1 hour చెప్పిన దాన్ని బట్టి నేను జాబ్ తీసుకుంటానంటే అది స్కామ్. ఓకే. అది స్కామ్. ఈ 1 hour వల్ల నీకు జాబ్ వచ్చేస్తుంది అని ఎవరైనా గ్యారంటీ ఇచ్చినారంటే అది స్కామ్. అబ్సల్యూట్లీ. ఓకే. ఓకేనా? ఆ 1 hour వల్ల జాబ్ రాదు, నేనే చెప్పేస్తాను. క్లియర్. ఎందుకంటే ఎఫర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. వాళ్ళు 1 hour చెప్పినారంటే దానికి ట్వైస్ ఆర్ థ్రైస్ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. నేను 2 hours క్లాస్కి వెళ్తున్నా, ఓకే. 2 hours ఏ కంపెనీ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా కొంచెమన్నా జస్టిఫై చేస్తారు, వాళ్ళు తీసుకున్న మనీ కన్నా జస్టిఫై చేస్తారు. 2 hours క్లాస్ ఇచ్చినారంటే ఒక 4 hours నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే ఆ 2 hours నేర్చుకున్న దానికన్నా 100% ఎక్కువగా మీరు నేర్చుకోవచ్చు. అది మై పర్సనల్ ఒపీనియన్. ఓకేనా? సో ఇట్ డిపెండ్స్ లైక్, అది నేను చెప్పట్లేదు, ఒక కంపెనీస్ దీని మనీ కోసం చేస్తున్నారు, ఒక కంపెనీస్ ఇది ఒక సర్వీస్ గా కూడా చేస్తున్నారు. ఇట్ డిపెండ్స్. ఓకేనా? కానీ యాజ్ అ లెర్నర్ కి నేను చెప్పేది ఏమంటే, లైక్ డోంట్ లైక్ రిలే ఆన్ లైక్ డిలే ఐ మీన్ దాంట్లో మాత్రం ఉండకండి. నేను 180 hours నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, నో, రాదు. అట్లా ఆప్షనే లేదు. ఎందుకంటే అంతమంది వస్తున్నారు బయటికి. సో ఎట్లా ఇస్తారు జాబ్ కంపెనీస్? అబ్సల్యూట్లీ కంపెనీస్ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ద బెస్ట్ క్యాండిడేట్, రైట్? సో బెస్ట్ క్యాండిడేట్ అన్నప్పుడు మనం ఎఫర్ట్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, మనం నేర్చుకునే టైం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, మన నాలెడ్జ్ బెస్ట్గా ఉంటేనే క్రాక్ చేస్తాను. ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఆ కాంపిటీషన్ని బ్రేక్ చేసేదానికి నాలెడ్జ్ ఉందా? దట్ ఈస్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఓకే.